హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసతి పార్ట్ 79. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరిని చూసి కన్నింగా నవ్వుతూ, అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది కదా, జాన్ని అక్కడికి షిఫ్ట్ చేయాలి అన్నాడు దేవాంశ్. దాంతో షాక్ అయ్యాడు బుజ్జి. అతని ఆలోచన బుజ్జికి అర్థం కాలేదు. వైభవ్కి ఏం అర్థం అవుతుంది? అది సరే, బాల్కనీలో ఏం జరుగుతుందో చూద్దామా? అసలు ఎవరు నువ్వు అని సూటిగా అడుగుతుంది ఈషిక ఆ వచ్చిన వాడిని. అదేంటి ఈషు డార్లింగ్, అలా అడుగుతున్నావు? నేను నీ జాన్ అబ్రహంని అనగానే, ఏంట్రా డార్లింగ్, ఎవర్రా నీ డార్లింగ్? మరొకసారి నన్ను అలా అన్నావంటే చంపేస్తాను. సో నోరు అదుపులో పెట్టుకో. అసలు ఎవర్రా నువ్వు? ఎవరు పంపించారు నిన్ను? ఇలా రావడం వెనుక నీ ఉద్దేశం ఏంటి? అసలు ఎలా కనిపిస్తున్నానరా నీ కంటికి? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడని చెప్పేసి అతని పేరు పెట్టుకొని వస్తావా? అసలు ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు? ఇలా నా లవర్ పేరు చెప్పి ఇక్కడికి పంపించింది ఎవరు? పైగా ఏం చెప్తున్నావు? నేను నిన్ను లవ్ చేశానా? మనం 5 years గా దూరంగా ఉన్నామా? నీతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడానా? ఒకసారి అద్దంలో చూసుకోరా నీ ఫేసు. ఎలా ఉన్నావో చూడు. కోతికి సూటు బూటు ఒక కోట్ వేసినట్లుగా. అయినా నీ ముఖాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలీదు. అది తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఏదో నా టైం బాగలేక ఈ విషయాన్ని అక్కడ నా భర్త అనబడే మిస్టర్ దేవాంశ్ మిత్తల్ ముందు నీ విషయం పెద్దదిగా చెయ్యలేకపోతున్నాను. అలా అని నేను నీకు భయపడుతున్నట్లు అర్థం కాదు. మంచితనంగా వచ్చిన దారి కామ్గా వెళ్ళిపో. అలా వెళ్తేనే నువ్వు బ్రతికి బట్ట కడతావు. అలా కాకుండా నువ్వు ఇక్కడ ఇంకా సీన్ క్రియేట్ చేసావనుకో, నెక్స్ట్ సెకండ్ మా మామయ్యకి కాల్ చేస్తాను. ఇంతకీ మా మామయ్య ఎవరో నీకు తెలీదు కదూ? ఆయన డిపార్ట్మెంట్ లో పెద్ద పోస్టులో ఉన్నాడు. నువ్వు నన్ను హరాస్మెంట్ చేస్తున్నావు అని చిన్న కంప్లైంట్ ఇచ్చాననుకో, నెక్స్ట్ సెకండ్ నీ జాతకం ఏంటో నీకే తెలీదు. కాబట్టి నువ్వు ఎలా వచ్చావో అలా కాసేపు నీ సంతోషం కోసం వాళ్ళ ముందు ఎప్పటిలాగే ఉండి నాతో క్లోజ్ గా మాట్లాడినట్టు యాక్టింగ్ చేసి వచ్చిన దారి పట్టు. కాదని ఎక్కువ చేశావనుకో, అప్పుడు నిన్ను కాపాడడానికి ఎవడూ రాడు. అర్థమైందా? నాకు తెలుసు నీకు అర్థమైందని అంటుంది ఈషిక. అలా అనగానే, ఇలా ఎందుకు మారిపోయావు ఈషిక? అయినా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ జాన్ అబ్రహాంని అనగానే, చంపేస్తా ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే. ఎవడ్రా జాన్ అబ్రహాం? నువ్వా? నీ ముఖానికి అంత సీన్ లేదు. తను వేరే, నువ్వు మాత్రం 100% కాదు. ఐ థింక్ నా ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు. వాళ్ళే నేను ఇక్కడికి పంపించి ఉంటారు. అది నాకు అర్థమైంది. వాళ్ళ సంగతి నేను ఎలాగో తేలుస్తాను. సరే, ఎలాగో వచ్చావు కాబట్టి ఈ నాటకాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడి నుంచి దొబ్బేయి. కాదని తోక జాడించావంటే వెంటనే మా మామయ్యకి కాల్ చేస్తాను అని ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో నెంబర్ చూపించింది. దాంతో వచ్చిన వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అది కాదు ఇష్యూ అనగానే, ఇక చాలు, నేనేమి వినను. నువ్వు జాన్ అబ్రహాంవి కాదు. నువ్వు మాట్లాడిన ప్రతి దాంట్లో అబద్ధమే ఉంది. నువ్వు ఇలా రావడం వెనుక నీకు ఎంత లాభం ఉందో నాకు తెలీదు. కానీ నేను చెప్పినట్లు వినకపోతే మాత్రం నువ్వు చాలా నష్టపోతావు. కాబట్టి ఎలాగో వచ్చావు, మళ్ళీ పని మీద తిరిగి వెళ్తున్నట్లు వాళ్ళకి చెప్పి ఇక్కడి నుంచి కామ్గా వెళ్ళిపో. కాదని ఎక్స్ట్రాల్ చేసావనుకో, నెక్స్ట్ కాల్ మా మామయ్యకి వెళ్తుంది. అప్పుడు కుక్కల బండి వచ్చి కుక్కల్ని పట్టుకెళ్ళినట్లు ఓ పోలీస్ బండి వచ్చి నేను పట్టుకెళ్తుంది. ఇక నీకు జీవితాంతం చెప్పకూడదు. అర్థమైందా? ఇక పద అంటూ వాడికి చెప్పి రూమ్ లోకి తీసుకొచ్చిన ఈషిక, 5 years తర్వాత వచ్చావు, ఉండొచ్చు కదా కొన్ని రోజులు. మళ్ళీ వెంటనే వెళ్తానంటే ఎలా జాబీ అంటుంది దూరంగా ఉన్న దేవాంశిని. తనని చూస్తున్నాడో లేదో అని గమనిస్తూ ఈషిక. ఏంటి, అప్పుడే వెళ్తాడా? ఎందుకలా? మిస్టర్ జాన్ అబ్రహాం మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం తీసుకుంటారేమో అనుకున్నాను అని దేవాంశ్ అనగానే దీనంగా ఈషిక వైపు చూశాడు వచ్చినోడు. అతనికి నో అన్నట్లుగా చూస్తూ, ప్లీజ్ జాబీ ఉండొచ్చు కదా అని మరొకసారి రాగాలు తీసింది ఈషిక.
దాంతో దేవాంశికి కొంచెం కోపం వచ్చింది. ఎంతైనా ఒక ప్రేమించిన అమ్మాయి అతన్ని కాకుండా ఇంకెవరినో అలా ప్రేమగా పిలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా మరి. అదే పరిస్థితుల్లో దేవాంశు ఉన్నాడు. జాబీనా అని అడిగాడు వైభవ్ ఈషిక పిలుపు విని. హా, నేను ముద్దుగా అలాగే పిలుస్తాను అని ఈషిక అనగానే, జాంబీ ఏదో రోగంలా ఉంది అని కామెంట్ చేస్తాడు దేవాంశ్. దానికి కోపంగా చూస్తుంది ఈషిక. జాంబీస్ అని పిలుస్తారు అన్నయ్య, అది మెదడుకు సంబంధించిన వ్యాధి. మనుషులు రాక్షసుల్లా మారి ఎదుటి వాళ్ళపై దాడి చేసి రక్తం తాగుతారు. ఒకప్పుడు పైన మూవీస్ కూడా వచ్చాయి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ఆ మూవీస్ అన్నాడు బుజ్జి. షటప్, అన్ని నీకు నెగిటివ్ గానే కనిపిస్తాయి అంటుంది ఈషిక కోపంగా. సో మిస్టర్ జాన్ అబ్రహం, మీరు కంపల్సరీ మా ఇంటికి రావాలి, మా నానమ్మని కలవాలి, 4 రోజులైనా మా ఇంట్లో ఉండాలి, మీకు ఎలాంటి వర్క్ ఉన్నా ప్లీజ్ డ్రాప్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేశాడు దేవాంశ్. అబ్బా, ఈయనకెందుకు అంత ఇంట్రెస్ట్ అని ఇషిక మనసులో అనుకుంటూ, లేదు ఆయన ఉండలేడు, ఆయనకు అర్జెంట్ వర్క్, చాలా అర్జెంట్ గా వెళ్ళాలి అంట, ఇంకొక 1 అవర్ లో తనకి ఫ్లైట్ కూడా ఉందంట కదా జాబీ అంటుంది ఈషిక ఆ వచ్చిన వాడిని మాట్లాడనివ్వకుండా, కళ్ళతోనూ బెల్లమని సైగ చేస్తూ మరి. ఓ రియల్లీ అని దేవాంశ్ అనగానే అతను, అవును నేను అర్జెంటుగా వెళ్ళాలి, సర్జరీ ఉంది అన్నాడు. పర్లేదు, బానే అబద్ధాలు చెప్తున్నాడు, పైగా సర్జరీ అంట, వీడు పెద్ద డాక్టర్ అయినట్టు అని తనలో తానే నవ్వుకుంది ఈషిక. ఇక నెక్స్ట్ జాన్ అబ్రహం ని అవుట్ హౌస్ చూపించమని వారికి చెప్పి హెడ్ సర్వెంట్ అంబికకి కాల్ చేసి ఇప్పుడు వచ్చే గెస్ట్ కి ఎలాంటి లోటు కలగకుండా చూసుకోమని ఆర్డర్ వేశాడు దేవాంశ్. దాంతో ఉసూరు మంది ఈషిక. బుజ్జిబావా 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 అంటూ వెనకే అరుస్తూ వచ్చింది కరిష్మా. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను బావా అనేద్దని, ఒకసారి చెప్తే అర్థం కాదా అని చాలా సీరియస్ గా అడిగాడు బుజ్జి. ఇది మరీ బాగుంది, బాబాని బావా అనకుండా బాబాయ్ అనాలా అని అడిగింది కరిష్మా. చూడు కరిష్మా, ఇది వరకు చాలా జరిగింది, అది నువ్వు మర్చిపోయినట్టున్నావు. మళ్ళీ నువ్వు నన్ను అలా పిలిస్తే ఇంట్లో లేనిపోని గొడవలు అవుతాయి, అవసరమా? ఇది వరకే వార్నింగ్ వచ్చింది, మరోసారి నువ్వు ఇలా పిలిస్తే నన్ను ఇంట్లోంచి పంపించేస్తామని. నేను నీకు రిలేటివ్ ని కాదు, జస్ట్ మా దేవన్నయ్యకి తమ్ముణ్ణి, అది కూడా నాకు ఆ దేవుడు జాలితో ఇచ్చిన ఒక ఆత్మీయ బంధం, దాన్ని నేను కాపాడుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన లేకుంటే నా లైఫ్ కి ఆశ ప్లస్ అర్థం లేనట్లే, అండర్స్టాండ్? అండ్ 1 మోర్ థింగ్, నాకు దేవన్నయ్య తప్ప ఇంకెవరితో ఎలాంటి రిలేషన్ వద్దు, ఆ అవసరం కూడా నాకు లేదు అని సీరియస్ గా చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు బుజ్జి. కన్నీళ్లతో నిలబడిపోయింది కరిష్మా. బుజ్జి అంటే అంతిష్టమా నీకు అని వినిపించింది కరిష్మాకి ఒక వాయిస్. వెంటనే తిరిగి చూస్తే అక్కడ ఈషిక ఏదో ఫైల్ పట్టుకొని నిలబడింది. వెంటనే తను కళ్ళు తుడుచుకుంది కరిష్మా. అప్పటికే ఆమె కంట్లోంచి కన్నీళ్లు చెంపలను జారాయి. సారీ, ఇది నీ పర్సనల్ విషయం, బట్ బుజ్జి అంత ర్యాష్ గా ఎవరితో మాట్లాడాడు, సో నీతో మాట్లాడాడు అంటే ఎందుకో డౌట్ వచ్చింది. ఎంత ర్యాష్ గా బిహేవ్ చేసినా మనం డేర్ చేసేది కేవలం ప్రేమించే వాళ్ళనే, ఆ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే ఇచ్చి పడేస్తాం, అందుకని అడుగుతున్నాను. ఎనీ ప్రాబ్లం కరిష్మా? నా చెల్లెలకి ఏమైనా హెల్ప్ చేయగలనేమో అని 2 సెకండ్లకి ఒక అక్కలాగే అడుగుతున్నాను అంది దగ్గరికి వచ్చి ఈషిక. వెంటనే కరిష్మా చిన్నగా స్మైల్ చేస్తూ, థ్యాంక్స్, ఈ విషయంలో ఎవరు హెల్ప్ చేయలేరేమో అక్క అంది బాధగా కరిష్మా. కాసేపటికి వాళ్ళిద్దరూ గార్డెన్ లో వాక్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నాకు బుజ్జి బావ అంటే చాలా ఇష్టం, నాతో ఎంతో స్నేహంగా ఉండేవాడు, బాగా ఆడించేవాడు, అసలు ఏ విషయంలో ఏడవనిచ్చేవాడే కాదు. ఏదైనా సబ్జెక్టులో డౌట్ ఉన్నా తానే తీర్చేవాడు. మొదట్లో బుజ్జి అనేదాన్ని, కానీ సుశాంత్ బావ మేమిద్దరం వేరు కాదు, నిజానికి మేమిద్దరం కూడా కాదు, బుజ్జితో కలిసి ముగ్గురం బ్రదర్స్, దేవాన్నయ్య నాకు ఇలాగే చెప్పాడు, కాబట్టి నువ్వు కూడా బుజ్జిని బావా అనాలి అని నా చిన్నతనంలో చెప్పాడు. అప్పటి నుంచి నేను బావా అనే పిలిచేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను పెద్దదాన్ని అయ్యానో అప్పుడే మా మమ్మీ బుజ్జి బావని దగ్గరికి రాకుండా చేసింది. అయినా కూడా
నేను తనతో ఫ్రీగా మాట్లాడేదాన్ని. ఒకసారి నా బర్త్డే ఫంక్షన్ లో మా అందరి ఫ్రెండ్స్ కి సుశాంత్ బావతో పాటు బుజ్జి బావని కూడా మా బావ అని పరిచయం చేశాను. బట్ మమ్మీ చూసి చాలా పెద్ద గొడవ చేసేసింది. ఇంకా చాలా మాటలు కూడా అనేసింది బుజ్జిని. మరొకసారి నన్ను పిలవద్దు అని అందరి ముందు బుజ్జి బావని కూడా తిట్టి సెక్యూరిటీకి చెప్పి బయటికి గెంటించాలని చూసింది. బట్ అందరూ అడ్డుపడ్డారు. జరిగిన దాంట్లో బుజ్జి బావ తప్పేమీ లేదని అతనికి సపోర్ట్ చేశారు. అది నచ్చని మమ్మీ అందరితో గెలవలేక మరొకసారి నాతో ఎక్స్ట్రాల్ చేస్తే ఇంట్లోంచి బయటికి గెండిస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అప్పటికి ఊరుకుంది. కానీ అప్పుడప్పుడు సూటిపోటి మాటలతో ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది బుజ్జి బావ కనిపించగానే. కానీ అదంతా ఆయన పట్టించుకోడు. కాకపోతే ఫంక్షన్ లో జరిగింది అమ్మమ్మకి తెలియదు. ఆ రోజు ఆమెకి ఫీవర్ గా ఉండడంతో తను పైనే ఉండిపోయింది. అండ్ సేమ్ టైం పెద్ద బావ కూడా ఫారెన్ ట్రిప్ లో ఉన్నాడు ఆ టైంలో. ఒకవేళ తెలిసి ఉంటే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగేది. పెద్ద బావ చాలా సపోర్ట్ చేస్తాడు బుజ్జికి. సుశాంత్ బావ కంటే కూడా ఎక్కువ. జరిగిన విషయంలో మమ్మీదే తప్పు అని అందరికీ తెలుసు అంటుంది కరిష్మా. మరి బుజ్జి పేరెంట్స్ అడిగింది ఇషిక. నాకు వాళ్ళ గురించి పెద్దగా తెలియదక్క. కానీ బుజ్జి బావ చిన్నగా ఉన్నప్పుడు అంటే అతనికి 2 years ఉన్నప్పుడే వాళ్ళు ఏదో ప్రమాదంలో చనిపోయారంట. అండ్ బుజ్జి వాళ్ళ తాతయ్య 8 years వరకు పెంచాడంట. ఆయన కూడా మన ఇంట్లోనే ఎన్నో ఏళ్లుగా పెద్ద పాలేరుగా పనిచేశాడంట. నాకు ఆయన్ని చూసిన గుర్తుకు లేదు. కానీ ఆయనే 8 years వరకు చూసుకున్నాడంట. ఆయన చివరి రోజుల్లో నా మనవడిని మీ దగ్గరే పనిలో పెట్టుకోండి, లేకపోతే వాడు అనాథగా మారిపోతాడు అని ప్రాధేయపడితే అమ్మమ్మ మాట ఇచ్చిందంట. ముఖ్యంగా పెద్దబావ, నేనున్నాను వాడిని చూసుకోవడానికి, నేనున్నన్ని రోజులు వాడు అనాథ కాదు అని ఆయనకి చెప్పాడంట. అప్పుడు పెద్దబావకి జస్ట్ 12 years అంట. ఇక అప్పటి నుంచి సుశాంత్ బావతో పాటే బుజ్జికి కూడా స్కూల్ అండ్ కాలేజ్ స్టడీ కంప్లీట్ చేయించాడు పెద్దబావ. తర్వాత బిజినెస్ లోకి వచ్చాక తనతో పాటు బుజ్జిని కూడా తీసుకెళ్లాడు అంటూ బుజ్జి స్టోరీ మొత్తం చెప్పింది కరిష్మా ఈషికాకి. ఓకే, అందుకే నా మిస్టర్ మిత్తల్ బుజ్జిని అంత అభిమానంగా చూస్తాడు. స్ట్రేంజ్, ఏ విషయంలో కూడా బుజ్జిని తక్కువ చూడడు. ఆయనే కాదు ఎవరు కూడా. బుజ్జి కూడా అంతే కృతజ్ఞతతో ఉంటాడు. తన లిమిట్ ఎప్పుడూ క్రాస్ చేయడు అని మనసులో అనుకుంటూ, అదంతా ఓకే, నీ సంగతేంటి, బుజ్జి పైన నీ ఒపీనియన్ అడిగింది చొరవగా ఈషిక. ఆ మాటకి కరిష్మా మరొకసారి కన్నీళ్లు పెట్టుకుంటూ, అది జరగదక్క అంటూ. ఎందుకు జరగదు? అసలు నువ్వేం జరగాలి అనుకుంటున్నావు అడిగింది ఇషిక. దాంతో తను ఓపెన్ అయిపోయి, బుజ్జి బావ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫంక్షన్ ఇన్సిడెంట్ తర్వాత నేను మాట మానేశాను అతనితో. అతన్ని ఆ మమ్మీ అవమానిస్తుంటే అది భరించలేక నేను మారిపోయాను అనుకున్నాడేమో. అతను కూడా మారినట్లే కనిపించాడు. కానీ చెప్తే నమ్మవు. ఇప్పటికి నేను ఏ అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చినా, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే కాపలా కాస్తూ తిరుగుతాడు. నేను ఇంటికి చేరే వరకు అతను నిద్రపోడు. అంటే నమ్ముతావా అని కరిష్మా అనగానే ఇషిక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నిజమా అని అడిగింది. అవునక్క, నిజం చెప్తున్నాను. ఏదో ఒక రోజు తనకు విసుగొచ్చి ఎందుకు ఇలా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నావు అని నన్ను నిలదీస్తాడు అన్న ఒక ఆశతో నేను అర్ధరాత్రి వేళ లేటుగా వస్తాను. కొన్నిసార్లు ఆల్కహాల్ కూడా తీసుకుంటాను. బట్ నో యూజ్ అక్క. తను నా వెనకాల నీడలా వెంబడిస్తాడు తప్ప ఎదురుపడి కనిపించడు. అదే నాకు చాలా బాధగా ఉంటుంది అంటుంది కరిష్మా. తన మాటలని ఆశ్చర్యంతో వింటున్న ఈషిక, పిచ్చి కరిష్మా, నిన్ను అతడు ప్రేమించాలని చూస్తున్నావు. కానీ అతని పైన నీకున్న ప్రేమని ఒక్కసారైనా అతనికి చూపించావా అని అడిగింది ఈషిక. దాంతో ఆశ్చర్యపోయిన కరిష్మా, అంటే అని అడిగింది. నువ్వు అర్ధరాత్రి తిరిగితేనే అతను నీ పైన ప్రేమ చూపిస్తాడు అనుకుంటున్నావా? నో, నీకు బాడీ గార్డ్ లా మారిపోతాడు తప్ప నీ దగ్గరికి కూడా రాదు. అలా కాకూడదు అంటే ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో. నీ మాటలతో అతని మీద నీకు ఎలాంటి ఎఫెక్షన్ ఉందో చెప్పు. అప్పుడు అతని ఫీలింగ్ కూడా నీకు చెప్పడానికి స్పేస్ ఉంటుంది. ఇంతకీ నిన్ను అతను ఇష్టపడ్డా అని అడిగింది ఇషిక. కానీ బయటికి చెప్పాడక్క.
నాకు మాత్రం బుజ్జి బాబా తప్ప నా లైఫ్ లో ఇంకొకరు ఉండరు అంటుంది స్థిరంగా కరిష్మా. మై గాడ్, అప్పుడే అంత పెద్ద డిసిజన్లు తీసుకున్నావా అని అడిగింది ఆశ్చర్యపోతూ ఇషిక. హా అక్క, నేను తనని ఇష్టపడమే కాదు, ప్రేమిస్తున్నాను. నువ్వు చెప్పక్క, నేను అతన్ని ప్రేమించేమైనా తప్పు చేశానా అడుగుతుంది ఏడుస్తూ కరిష్మా. ఓ కరిష్మా, ఒకరిని ప్రేమించడం తప్పు కాదు. ఒక ఆడపిల్ల ఒక పర్సన్ ని ఇష్టపడింది, ప్రేమించింది అంటే అతనితో ఆమె హ్యాపీగా సెక్యూర్ గా ఫీల్ అవుతుందని అర్థం. ప్రేమంటే ఆస్తిపాస్తి, సొసైటీలో స్టేటస్ చూసుకొని పుట్టేది కాదు కరిష్మా. అది మనసు నుంచి పుడుతుంది. కాకపోతే అతని వైపు కూడా అదే ఆలోచన ఉంటే ఆ ప్రేమ నిజమైనట్లే అంటుంది ఈషిక. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి చెమ్మ, కానీ అది బయటికి కనపడనివ్వలేదు ఈషిక. నిజమక్క, నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. అతను నా వెనుకే వస్తుంటే ఈ ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్ నాకు అంటుంది హ్యాపీగా కరిష్మా. మరింకే, నీ ప్రపంచాన్ని నీ వైపుకు నువ్వే తిప్పుకోవాలి. ఎలాగో మీ పెద్ద బాబా సపోర్ట్ నీకు ఉంటుంది అనుకుంటున్నాను. ముందు బుజ్జితో నీ మనసులో మాట చెప్పు. అతనికి కూడా ఇష్టం ఉంటే నాకు తెలిసి నీకు ఈ ఇంట్లో పెద్ద అడ్డంకులేమీ ఉండవు అంటుంది ఈషిక. ఆ మాటతో ఎంతో సంతోషంగా కరిష్మా, థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంట్లో నాకు ఎవ్వరూ ఇంత ధైర్యం ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఎవరి దగ్గర ఓపెన్ అవ్వలేదనుకో, బట్ ఇలాంటి సపోర్ట్ దొరకదని నాకు తెలుసు. కానీ ఫస్ట్ టైం మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజమే, నా మనసులో మాట బుజ్జికి చెప్పేస్తాను అంటుంది స్థిరంగా కరిష్మా. ఓకే గుడ్ అంటుంది ఇషిక. వాళ్ళిద్దరూ ఇలా మాటల్లో ఉండగా, అక్క ఇక స్టార్ట్ అవుదామా అని దూరం నుంచి పిలిచింది అంజలి. ఆశ్చర్యంగా తన వైపు చూసిన కరిష్మా, అంజలితో ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగింది ఇషికాని. హాస్పిటల్ కి. అంజలి కన్సీవ్ అయ్యింది కదా అని ఇషిక అనగానే షాక్ అయిపోయింది కరిష్మా. ఏంటి, అంజలి ప్రెగ్నెంటా? అదేలా సాధ్యం? నిజమా అన్నట్లుగా ఉంది ఆమె ఎక్స్ప్రెషన్. ఓకే బాయ్ కరిష్మా, నేను మళ్ళీ కలుస్తాను అంటూ ఇషిక అంజలితో పాటు బయలుదేరింది కార్లో. వెంటనే షాక్ లో ఉన్న కరిష్మా షీలాకి కాల్ చేసింది, అసలు అంజలి విషయం ఏంటో కనుక్కోవడానికి. హాస్పిటల్ కి వెళ్ళగానే రిసెప్షన్ లో అంజలి హెల్త్ ఫైల్ సబ్మిట్ చేసింది ఈషిక. బట్ వెంటనే అది వెనక్కి తీసుకొని, ఇక్కడ కాదక్క, డాక్టర్ అసిస్టెంట్ వస్తాడు, అతనికి ఇవ్వాలి అనగానే, అదేంటి, రిసెప్షన్ లోనే ఇస్తారు కదా, అవే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి అని ఇషిక అంటూ ఉండగానే, ఆ అక్క అంటూ తలని చేత్తో పట్టుకుని ఒక వైపుకు వాలిపోయింది అంజలి. అంజలి అంజలి ఏమైంది అంజలి అని కంగారుగా తనని కింద పడకుండా షోల్డర్ పట్టేసుకుంది ఈషిక. ఈ లోపు అంజలి స్పృహ తప్పిందని అర్థం చేసుకున్న హాస్పిటల్ స్టాఫ్ వీల్ చైర్ తీసుకొచ్చి వెంటనే ఆమెని ఒక రూమ్ లోకి చేరుస్తారు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.